హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ రన్నింగ్ రాజా. ఫ్రెండ్స్, మా దోసకాయ చేను మీ అందరికీ తెలుసు. దోసకాయలు తెంపుతుంటానని కూడా మీకు తెలుసు. దోసకాయలు అయితే దండిగా పడుతున్నాయి ఫ్రెండ్స్. రేటు మాత్రం ఏమీ లేదు ఫ్రెండ్స్. నీరు 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 రైతు కంట నీరు. 1 కిలో వచ్చేసి 2 రూపాయల నుంచి 3 రూపాయల వరకు పోతుంది ఫ్రెండ్స్. తెంపిన కూలీలకు కూడా వెళ్తలేవు ఫ్రెండ్స్. చాలా బాధగా ఉంది. చేను దున్నిచ్చి దోసకాయ విత్తనాలు తెచ్చి నాటిచ్చి నీళ్లు కట్టి పైరకి మందు కొట్టి భూమి మందులేసి పసి పాపని చూసుకున్నట్టు చూసుకుంటున్నాం ఫ్రెండ్స్. పైరల్ని రేట్లు లేవు. ఆదరించు నాథుడెవ్వరు. చేతి కాటికి వచ్చిన పంట నోటి కాటికి రాకుండా పోతుంది ఫ్రెండ్స్. రేటు ఈ సంవత్సరం అయితే దోసకాయకి కానీ బెండకాయకి కానీ కొన్ని దాంట్లకి రేటు అస్సలు లేదు ఫ్రెండ్స్. చాలా అధ్వానంగా పోతున్నాయి రైతులకి మార్కెట్లోనైతే. పంట ఎంత వస్తే ఏం లాభం ఫ్రెండ్స్. పచ్చి సరుకు ఇవాళ కాదులే రేపు అమ్ముకుందామని లేదు. అందుకే ఇవాళ మా దోసకాయ చేను అయితే పెరికేద్దాం అనుకుంటున్నాము. ఊర్లో గొర్రెమంద ఉంటుంది కదా, గొర్రెమందకి ఇస్తామంటే చుట్టుముట్టు చేనులే ఫ్రెండ్స్. గొర్రెలు కానీ వచ్చి తిన్నికలేవు. రస్తా లేదనమాట గొర్రెలకి రానిక. వచ్చి తింటవి, దాంట్లోకన్నా నోరు ఎరగంచి వాళ్ళకి కడుపు నిండుతుంది. అంటే ఏం చేయనిక లేదు. అందుకే దోసకాయ చేను దోసకాయల పంట మీదనే పెరికేస్తున్నాం ఫ్రెండ్స్. దోసకాయ పంట అయితే ఏడాది ఎంత కష్టపడ్డా ఏముంది నీ ఆస్తి మట్టి కూడా. శాతనైనా కాటికి పెరికేస్తాము. శాతగాంధీ ఇంకా ట్రాక్టర్ని తోలుకొచ్చి రోటాబిటర్ కొట్టిస్తాం ఫ్రెండ్స్. ఒక్కోసారి పంట బాగా వస్తుంది, రేటు బాగుంటుంది ఫ్రెండ్స్. రైతు కూడా కొంచెం సంతోషంగా ఫీల్ అవుతాడు, హ్యాపీగా ఉంటాడు. ఎట్ట వెరికేస్తున్నామో మీకు చూపిస్తే బాగుంటుంది, మా కష్టాలు మీకు కూడా కొంచెం తెలుస్తుంది అనే ఒక భావనతోటి వీడియో చేస్తున్నా. కానీ నాకు ఈ వీడియో కూడా చెయ్యాలనుకోలేదు. మేము ఎలా వెరికేస్తామో చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నాలాంటి రైతులు ఎంతోమంది పొలాల్లో కష్టపడేది ఏ టైం అయినా కానీ ఎండనరు, వాననరు, పగలనరు, రాత్రనరు, ముళ్ళనరు, ముడతనరు, పామనరు, తేలనరు, ఏ టైంలో అయినా పోయి పొలంలో పని చేసుకొని సంతోషంగా ఉండేటోడే రైతు. ఎంతో కష్టపడి పొలం సేద్యం చేయించుకొని పాపించుకొని విత్తనాలు తెచ్చి పొలంలో వేసి దాంట్లకు భూమి మందులు స్పేర్ మందులు చేసిన తర్వాత పంట చేతికొచ్చిన తర్వాత మార్కెట్కి వేసుకుపోయి ఆ సరైన ధర రాకుంటే రైతు బాధ అంతా ఇంత కాదు ఫ్రెండ్స్. ఆ పంట వేయనీకే పెండ్లాం మెడలో ఉన్న పుస్తెలో, చెవులో కమ్ములో, కాళ్ళకున్న కడియాలో ఏవో ఒకటి టయానికి డబ్బులు లేకపోతే పెండ్లాం సొమ్ము కుదబెట్టో లేదా అమ్మో తీసుకొచ్చి చేనులో వేసిన పంటకి స్పేర్ మందులు కానీ భూమి మందులు కానీ సేద్యాలు కానీ విత్తనాలు కానీ తెచ్చి సంసారం గడుపుకుంటాడు ఫ్రెండ్స్. రైతు అంటే ఎంత కష్టపడతాడంటే, నేను రైతుగా ఉండి చూసిన, నేనే ఒక రైతుని కాబట్టి నేనే చెప్తున్నా. టయానికి నా చేతిలో డబ్బులు లేకపోతే నా పిల్లం కాళ్ళ కడియాలు కానీ కమ్మలు కానీ కుదబెట్టి తీసుకొచ్చి పైరకి సరైన టయానికి మందులు వేయాలా, సరైన టయానికి స్పేర్ మందు చేయాలా అని నేనే పెట్టినా ఫ్రెండ్స్. వేరే వాళ్ళ దాకా ఎందుకు. అంత కష్టపడితే కూడా మార్కెట్ దాకా వెళ్తే కూడా ధర రాకపోతే ఎంత బాధ ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. జై జవాన్ జై కిసాన్.